నూనెగింజ పంటలపై పరిశోధనలు చేస్తూ కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొస్తుంది భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల లాభసాటి వ్యవసాయానికి, వారి ఆర్థిక ప్రగతికి నిరంతరం కృషి చేస్తోంది. 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానంలో ఉత్తమ శాస్త్రవేత్తలు రైతులను సన్మానించారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా నూనె గింజ పంటల సాగులో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఇటీవల రాజేంద్రనగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానంలో నిర్వహించిన 48వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో శాస్త్రవేత్తలు, రైతులు హాజరయ్యారు. కొత్త నూనె గింజల వంగడాలపై చేస్తున్న పరిశోధనలను వివరించారు. నూనె గింజల సాగులో అధిక దిగుబడులు సాధించిన పలువురు రైతులను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు సన్మానించారు. ఆముదం పంట మనం చూసుకుంటే ప్రపంచంలోనే మన భారతదేశం మొదటి స్థానంలో ఉంది. దాని ఏరియా, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ అన్నిట్లోనూ భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మనకి సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరంలో చూసుకుంటే సుమారుగా 10 లక్షల హెక్టార్లలో ఈ ఆముదం పంటను పండిస్తున్నాము. మనకి సగటున నేషనల్ యావరేజ్గా 2 టన్నులు హెక్టార్కి దిగుబడి వస్తుంది, ప్రొడక్టివిటీ వస్తుంది. సో దీంట్లో కూడా ప్రధానంగా మనకి 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. ఒకటి గుజరాత్లో నీటి వసతి కింద పండిస్తారు, 70% ఏరియా మనకి నీటి వసతి కింద పండిస్తారు. మిగిలిన 30% వరకు ఈ వర్షాధారంగా పండించే రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇట్లాంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ఈ ఆముదం పంటని మనం వర్షాధారంగానే సాగు చేస్తున్నాం. ఈ వర్షాధారంగా సాగు చేసినప్పుడు మనకి పంట కాలము జూన్, జూలై నుంచి మొదలవుతుంది. వర్షాధారంగా పండించినప్పుడు ఇక్కడ దిగుబడి శాతం మనకి 1.5 టన్నుల హెక్టార్ దాకా ఉంటుంది. కానీ అదే గుజరాత్, రాజస్థాన్ లాంటి నీటి వసతి కింద పండించే రాష్ట్రాల్లో అయితే కనుక అక్కడ 3 నుంచి 3.5, ఒక్కొక్కసారి 5 టన్నుల దాకా హెక్టార్ దిగుబడి సంపాదిస్తుంటారు. సో ఇక్కడ మనకి వర్షాధారంగా పండించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మనకి ఆముదం పండించే ఏరియా క్రమంగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా దాంట్లో ఉండే చీడపీడల వలన, తెగుళ్ళ వలన కూడా మనకి పంట తెలంగాణ రాష్ట్రంలో తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మళ్ళీ కాకపోతే మనకి కోల్పోయిన ఏరియాని మనము ఆముదం పంటని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనం అనంతపూర్ ఏరియాలో వర్షాధారంగా ఎక్కువగా పండిస్తున్నాము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వర్షాధారంగా పండించడము, ఎండు తెగుళ్ళని తట్టుకునే రకాలు, కొంతవరకు బూజు తెగుళ్ళని తట్టుకునే రకాల కోసం పరిశోధనలు చేసినప్పుడు మేము ఎక్కువగా హైబ్రిడ్ల మీద పరిశోధనలు సాగించాము. గత 5 సంవత్సరాలుగా మనకి మంచి అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్లు తీసుకొచ్చాము. ICH 66, ICH 5, కొత్తగా టిల్హంటెక్ ICH 6 కొత్తగా వచ్చింది 2024లో. ICH 6 హైబ్రిడ్ రకము మనం అన్ని రాష్ట్రాల్లో అంటే వర్షాధారంగా పండించే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అలాగే నీటి వసతి కింద పండించే గుజరాత్, రాజస్థాన్, హర్యానా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా మనం ఈ ICH 6ని అధిక దిగుబడినిచ్చే వంగడంగా గుర్తించి మనం తీసుకొచ్చాము. దీంట్లో విశిష్టత ఏమిటంటే ఇప్పటివరకు మనకి ఆముదం పంట కాలం చాలా ఎక్కువ ఉంటుంది. సో సుమారుగా 5 నెలల నుంచి ఒక్కోసారి నీటి వసతి కింద అయితే కనుక 8 నెలలు కూడా పంట కాలం సాగుతూ ఉంటుంది. తక్కువ పంట కాలంలో మనకి ఎక్కువ దిగుబడినిచ్చే రకాల కోసం, హైబ్రిడ్ల కోసం పరిశోధన చేసినప్పుడు మనకి వచ్చిన కొత్త హైబ్రిడ్ ICH 6 2 నుంచి 3 కోతల్లోనే 1 నుంచి 1.5 టన్నుల దాకా మనకి హెక్టార్కి దిగుబడి సాధించగలుగుతాం. దీంట్లో కూడా మనకి ఎండు తెగులను తట్టుకునే శక్తి ఉంది, కొంతవరకు బూజు తెగులు తట్టుకునే శక్తి ఉంది. ఇక రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, త్రిప్స్ అంటారు అవి, వాటిని కొంతవరకు వైట్ ఫ్లైస్ అంటారు, తెల్ల దోమని, వీటన్నిటి కూడా కొంతవరకు తట్టుకుంటుంది. ఇక ఎండు తెగులు తప్పకుండా తట్టుకుంటుంది. సో ఈ హైబ్రిడ్ని మనం మన రైతులందరికీ కూడా అందిద్దామని ప్రయత్నిస్తున్నాము. తెలంగాణతో పాటు రాయలసీమలో ఖరీఫ్, రబీలోనూ నూనె గింజల పంటలను పండిస్తుంటారు రైతులు. గత 5 ఏళ్లలో ఈ పంటల ధర గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. అయితే చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులనిచ్చే పలు రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను నువ్వులది కొత్త రకము
తిల్హంటెక్ తిల్1 అని రకంను డెవలప్ చేశాము. ఈ రకము ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మళ్ళీ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో పండించవచ్చు. ఇది తెల్ల గింజలు ఇచ్చే నువ్వులు. దీన్ని ఇరిగేటెడ్ కండిషన్, మళ్ళీ రెయిన్ఫెడ్ కండిషన్లోనే పండించవచ్చు. కానీ తెలంగాణ స్టేట్కి వస్తే జనవరిలో సోయింగ్ చేసుకొని ఇది ఇరిగేటెడ్ కండిషన్లో పండిస్తే 1000 నుంచి 1200 kg పర్ హెక్టర్ ఈల్డ్ వస్తుంది. ఈ నువ్వులు క్వాలిటీ కానీ మళ్ళీ ఆయిల్ కంటెంట్ అరౌండ్ 50% ఉంటుంది. ఈ నువ్వులది సీడ్స్ మనము ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాము. ఇంకొక నెక్స్ట్ 2025 జనవరికల్లా రైతుల దగ్గర ఈ సీడ్ ఉండేలాగా చూసుకుంటాము. నువ్వులది వెరైటీ వచ్చేసి పురుగులు, మళ్ళీ పౌడరీ మిల్డ్యూ అంటారు డిసీజ్, దానికి రెసిస్టెంట్గా ఉంటుంది. సో అందుకే దీని నుంచి రైతులు ఈ నువ్వుల వెరైటీ పండించుకొని లాభం తీసుకోవచ్చు. సో మన సంస్థ ద్వారా ముఖ్యంగా ఆముదము, కుసుమ, సన్ఫ్లవరు, మళ్ళీ నువ్వులు, ఇలా 4-5 పంటల పైన మనం పరిశోధనలు చేస్తున్నాము. కుసుమ చూస్తే దీన్ని సాఫ్లవర్ అంటారు. యాక్చువల్లీ దీని ఆయిల్ బెస్ట్ ఆయిల్. యాక్చువల్లీ మనకి ఈ కుసుమలో కూడా మనకి ISF 764 అనే వెరైటీ రైతులలో బాగా ఆదరణ పొందింది. ఈ కుసుమని మనము నల్లరేగడి పొలాల్లో రబీలో అంటే అక్టోబర్లో వేసుకోగలిగితే ఎకరానికి 6 నుంచి 7-8 క్వింటాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ ఖర్చుతో రైతులకి ఏమి రిస్క్ లేకుండా మనకి తక్కువ రిస్క్తో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అలాగే మన సంస్థ ద్వారా మంచి సన్ఫ్లవర్ హైబ్రిడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ సన్ఫ్లవర్ హైబ్రిడ్స్లో తిల్హంటెక్ హైబ్రిడ్స్ మంచి దిగుబడి ఇస్తున్నాయి. సో అలాగే నువ్వులు విత్తనాలు కూడా మంచి వెరైటీస్ నువ్వు విత్తనాలు కూడా మన సంస్థ ద్వారా అందజేయబడుతుంది. ఏ పంటలో అయినా నాణ్యమైన దిగుబడి పొందాలంటే నాటే నారు ఆరోగ్యవంతంగా ఉండాలి. కూరగాయల సాగులో రైతులంతా ఇప్పుడు నర్సరీలపైనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే నర్సరీలు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక విధానంతో మొక్కలను అభివృద్ధి పరిచి రైతులకు అందిస్తున్నాయి. ఇలాంటి నర్సరీలు చాలా మంది రైతులకు ఉపాధి మార్గాలయ్యాయి. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు షేడ్ నెట్ నర్సరీని ఏర్పాటు చేసి ప్రోట్రేలలో మొక్కల్ని పెంచుతూ రైతులకు అందిస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. ఏ పంట అభివృద్ధి అయినా ఆరోగ్యకరమైన మొక్కల అందుబాటుపైనే ఆధారపడి ఉంటుంది. పంట దిగుబడి, నాణ్యత మొట్టమొదట లభించే నారు మొక్కలపైనే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే కష్టంతో పాటు పెట్టుబడి నష్టపోవాల్సి వస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకునే కూరగాయ తోటలను సాగు చేసే రైతులు నర్సరీలపై ఆధారపడుతున్నారు. ఇందుకు తగ్గట్లుగానే నర్సరీలు వెలిశాయి. కాలానికి అనుగుణంగా రైతులకు కావలసిన నారును అభివృద్ధి చేసి అందిస్తున్నాయి. దీంతో నెల రోజుల పాటు రైతుకు సమయం కలిసి రావడమే కాకుండా మొక్క దృఢంగా పెరిగి మంచి దిగుబడి పొందేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి షేడ్ నెట్ నర్సరీలతో ఇటు రైతులకు అటు నర్సరీ యజమానులకు మంచి లాభాలు చేకూరుతుంది. ఇది గమనించి ప్రకాశం జిల్లా కొమురోలు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన రైతు ఈశ్వరయ్య నర్సరీని ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన నార్లను పెంచి ఇస్తున్నారు. తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. నేను 6 సంవత్సరాల నుంచి నర్సరీ ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రకము జమునా 116 మిరప తేజ టైపు ప్రస్తుతం గిద్దలలో మిరప సాగు అనేది బాగా జరుగుతున్నది. మేము జమునా 116-22 SSని ఇక్కడ ఫామ్ చేస్తుంటాము. ఈ జమునా 116 అనేది 1 కేజీ వచ్చి 60,000 రూపాయలు. కేజీ విత్తనాలకు వచ్చి 1,20,000 మొక్క ఎల్లుతుంది. ఇక్కడ గిద్దలూరు ప్రాంతంలో జమునా 116 అనేది తేజ టైపు ఎక్కువ సేల్స్ ఉన్నది. అదేలాగా 22 రకము SSని ఈ రకాలు ఎక్కువ మార్కెటింగ్ అయితే జరుగుతుంటది. ఈ ఎకరాకు వచ్చి 12,000 నుంచి 15,000 వరకు మొక్క నాటుతారు. మేము ఈ కోకో బిట్స్ ఏలూరు నుంచి తెప్పిస్తాము. టన్ను వచ్చి 7,000 పడుతుంది. దీనికి టన్ను ఎరువు వచ్చి 1,00,000 మొక్కకు వస్తుంది. ఈ మొక్కను 40 రోజులు సాకాలి. 40 రోజులు సాకిన తర్వాత దీన్ని ప్రతి ఒక్క రోజు నీళ్లు కొట్టాలి. తొలిగా పెట్టిన
బెడ్ మీద పెట్టిన ట్రేల వరకు రెడ్డేమర్ కొట్టాలి, మళ్ళీ ముర్తకు కొట్టాలి, మళ్ళీ పచ్చ పురుగు వస్తుంది. పచ్చ పురుగు వచ్చినప్పుడు పురుగుకు సంబంధించిన మందు కొట్టాలి. మిరపనారు సాగు ప్రారంభించిన దగ్గర నుంచి ఏరుకుళ్ళు అని వస్తుంది. ఏరుకుళ్ళకు 50 గ్రాముల రెడ్డేమర్ ప్యాకెట్ 13 లీటర్లో పిచికారి చేయాలి. ఈ కుళ్ళు ప్రారంభించిన 10 రోజుల్లోపు కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఏరు భాగము బాగా తరచలాగా చేసుకోవాలి. కేజీ మిరప విత్తనాలు 60,000 రూపాయలు. దానికి ఖర్చు మందులు కానీ ఎరువు కానీ సాకినుక్కులు కానీ మొత్తం 1,00,000 రూపాయలు వస్తాయి. ఈ కేజీ విత్తనాలు వచ్చి 1,20,000 కానీ 1,30,000 మొక్క వెళ్తుంది. మొక్క రూపాయి వంతు అమ్మకం జరుగుతుంది. పెట్టుబడి 1,00,000 రూపాయలు పోగా 20,000 కానీ 25,000 వరకు మిగులుతుంది. ఏలూరు నుంచి కోకో పీస్ వాళ్ళు ఎరువులు కలిపి శుద్ధి చేసి మాకు పంపిస్తారు. దాన్ని ట్రైలర్లో రుద్ది విత్తనాలు పెట్టి 40 రోజుల వరకు మేము నారు చాకుతాము. ఎకరాకు వచ్చి 12,000 కానీ 15,000 మొక్క నాటుతాడు. ఏ రైతు 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఎకరాన్ని బట్టి మా కాడ 50,000 కానీ 1,00,000 మొక్క కానీ తీసుకుపోయి కొనుగోలు చేస్తారు. గిద్దలూరు చుట్టుపక్కల మిరపనారుకు డిమాండ్ ఉండడం వలన ఎక్కువ నర్సరీ వాళ్ళు మిరపనారుకే సాగు చేస్తున్నారు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్. నెలవారీ సంపాదన లక్షల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో వెలితి. వ్యవసాయంపై ఉన్న మక్కువ రైతుగా మార్చింది. ఇంకేముంది, వారానికి ఒకసారి పొలం బాట పడుతున్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించి సమీకృత వ్యవసాయం చేపట్టాడు. ఏడాది పొడవునా పలు పంటలు, అనుబంధ రంగాల నుండి దిగుబడులు తీసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆయన సాగు చేస్తున్న పంటలు ఏంటి? ఈ వ్యవసాయ క్షేత్రం ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వ్యవసాయం అంటే వరి ఒక్కటే కాదు, మూస పద్ధతి అంతకన్నా కాదు, తీరొక్క పంటల మేళవింపు. ఇది అనుభవజ్ఞులైన రైతులు చెప్పే మాట. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగు చేస్తే అన్నదాతకు కష్టాల ఊసే ఉండదు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయం అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. ఇది గమనించిన నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం బొమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన రైతు కలిమిచెర్ల విజయ్ సమీకృత వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయ్ స్వతహాగా చారిటెడ్ అకౌంటెంట్. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈయనకు పంటల సాగంటే మక్కువ. ఒకవైపు తన వృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తున్నారు. అందరిలా కాకుండా సమీకృత వ్యవసాయం చేస్తున్నారు. సమీకృత సేద్యం అంటే చిన్న కమతం నుంచి కూడా 1కి 4 విధాలుగా ఆదాయం వచ్చే విధంగా కృషి చేయడం అన్నమాట. ఈ రైతు అదే చేశారు. తనకున్న 4 ఎకరాల్లో 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూనే మరో 2 ఎకరాల్లో దీర్ఘకాలిక కలప పంట అయిన శ్రీగంధంతో పాటు దాదాపు 40 రకాల పండ్ల మొక్కలు నాటారు. ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్ నుంచి 2వ పంట దిగుబడులను తీస్తున్నారు. 2021లో ఈ 4 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ దీన్ని ఏదో బార్డర్ చెట్లు పెట్టేసి చేద్దాము, ఒక 2 బోర్లు వేసి అనుకున్నా. తర్వాత కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ పెడదాము అనిపించింది. డ్రాగన్ ఫ్రూట్ ఎందుకు పెడదాం అనిపించింది అంటే, ఇది ఒక్కసారి పెట్టిన తర్వాత 30 ఇయర్స్ దీని లైఫ్. సో మనము వృత్తిరీత్యా బిజీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ పెట్టి మళ్ళీ తీయకుండా ఒకసారి పెడితే 30 ఏళ్ళు దీని యొక్క దిగుబడి మనకు వస్తుంది కంటిన్యూస్గా. సో దీని మెయింటెనెన్స్ కూడా కొంచెం కంపారిటివ్లీ వేరే క్రాప్స్తో కంపేర్ చేస్తే, ట్రెడిషనల్ క్రాప్స్తో కంపేర్ చేస్తే ఇది బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను డ్రాగన్ ఫ్రూట్ సెలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ 4 ఎకరాలు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ పెడదాం అనుకున్నా, కానీ సరే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా 2 ఎకరాలు పెట్టడం జరిగింది. మిగతా 2 ఎకరాల్లో శ్రీగంధం ఒక 1000 మొక్కలు, సీతాఫల్, జామ ఒక 300, 2 రకాల సీతాఫల్ బాలానగర్ అండ్ ఎన్ఎంకే గోల్డ్. నెక్స్ట్ దాదాపు ఒక 20 వెరైటీల మ్యాంగో ఉంది మన దగ్గర. అదే కాకుండా ఒక 40 రకాల పండ్ల చెట్లు పెట్టినాం మనం. ఒక్కొక్క పండ్ల చెట్టు 5 పెట్టుకుంటే 40 రకాలు. మ్యాక్సిమం మన దగ్గర లేని పండు అనేది లేదు.
దీనితో పాటుగా మనము నాకు ఇంకో ఇంట్రెస్ట్ ఏంటంటే రాను ఆ సినిమాలో చెప్పినట్టుగా ఒక్కసారి ఆ భూదేవికి టచ్ అయితే లాక్కుంటుంది బాబు అనే ఒక మహేష్ బాబు సినిమాలో ఉంటుంది కదా, అది మాత్రం అక్షరాల నిజము. ఒక్కసారి దీనికి అటాచ్ అయిన తర్వాత మనం వదులుకోలేము. ఇట్స్ కైండ్ ఆఫ్ అడిక్షన్ అనమాట మనకు. దీనికి నాకు ఎకరాకు డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటే ఎకరాకు ఒక 6 లక్షలు ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఒక ఎకరాకు 6 లక్షలు అంటే ఈ పిల్లర్స్ అనుకోండి, ఏమంటారు, ఈ కట్టలు వేయడము, లేబరు, మెటీరియల్, ఎవ్రీథింగ్. సో 2-3 ఇయర్స్లో ఇప్పుడున్న రేట్ ప్రకారం చూసుకుంటే 2-3 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ రికవర్ అవుతుంది. ఇది ప్రాఫిటబుల్ యాక్చువల్గా. కానీ మార్కెటింగ్ ఒక్కటి యాజ్ యూజువల్గా రైతులకు ఏదైతే సమస్యలు ఉందో మార్కెటింగ్ సమస్య మాత్రం ఉంది. విషయం ఏంటంటే మనకి ఇంకా ఈ ఫ్రూట్ గురించి పూర్తి అవగాహన లేదు ప్రజల్లో. ఈ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ కానీ ఇవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. షుగర్ కంట్రోలింగ్ కానీ, క్యాన్సర్ కానీ, బీపీ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ చాలా రకాలుగా రీసెర్చ్ జరిగి ఇది చెప్పాలంటే అన్ని పండ్ల కంటే చాలా మంచి పండు. మనది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ పింక్ వెరైటీ తీసుకొచ్చాము. ఈ మొక్కలన్నీ, మిగతా మొక్కలన్నీ నేను కడియంలో తెస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఒకటి మాత్రం గురజాలలో ఒక రైతు దగ్గర తీసుకున్నాను. ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏమంటారు, దీని యొక్క ముఖ్యమైన లాభము డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే దీనికి వాటర్ చాలా తక్కువ అవసరం. ఇది ఎడారి మొక్క. టైప్ ఆఫ్ సాయిల్ బట్టి ఎంత వాటర్ ఇవ్వాలన్నది మనం pH లెవెల్ బట్టి డిసైడ్ చేసుకోవాలన్నమాట. 4-5 రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. అసలు వర్షాకాలంలో వాటర్ వేయము. ఇప్పుడున్న మార్కెటింగ్, ఇప్పుడున్న రేటు కొనసాగిస్తే చాలా లాభదాయకమే, ప్రొవైడెడ్ కరెక్ట్గా మార్కెటింగ్ చేసుకోగలిగితే. నేను ఫస్ట్ ఇయర్ మాకు యాక్చువల్గా ఇది 9 నెలలకే పంట వస్తుంది. నాకు మాత్రం 6 నెలలకే వచ్చింది. 1 టన్ను వస్తే లాస్ట్ ఇయర్ నేను మొత్తం మన వెల్విషర్స్కి, ఫ్రెండ్స్కే డిస్ట్రిబ్యూట్ చేసాను. ఎందుకంటే ఈ పండు ముఖ్యంగా అవగాహన తెలియాలి. మా అపార్ట్మెంట్లో చూసుకుంటే ఒక్కొక్క ఫ్లాట్కి నేను ఫ్రీగా పంచడం జరిగింది. అవగాహన వచ్చిన తర్వాత ఈ ఇయర్ నేను హోల్సేల్ రేట్కి అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. నేనైతే ఈజీగా మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను నాకు వచ్చిన దిగుబడి ప్రకారము. ముఖ్యంగా ఇదే విధంగా ఈ 4 ఎకరాలలో నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏం చేయొచ్చు 4 ఎకరాలలో ఒక రైతు ట్రెడిషనల్ పంటలు కాకుండా అనేది నేను ఒకటి ఛాలెంజ్గా తీసుకొని చేద్దామని డిసైడ్ అయ్యాను. అందుకే ఇన్ని రకాల చెట్లు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ఫామ్ పాండ్ ఉంటుంది, దాన్ని డ్రిప్ కోసం మేము వాటర్ స్టోరేజ్కి వాడతాం. దాంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి చేపలు వేయడం జరిగింది, అదొకటి. రెండోది ఇంకొక షెడ్ వేసేసి 2 ఆవులు, గొర్రెలు కూడా పెంచుదాం అనుకుంటున్నాము, ఒక నాటుకోళ్ళు. ఈ విధంగా ఏమైతుందంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, మనం సమీకృత వ్యవసాయం చేయడానికి మనకు దారి పడుతుంది. ఇప్పుడు చూస్తే కోవిడ్ తర్వాత చాలామంది ఎంత చదువుకున్నప్పటికీ కూడా దే ఆర్ కమింగ్ బ్యాక్. సిటీల నుంచి విలేజ్లకు వచ్చేసి ఒక ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయం చేస్తూ వర్క్ ఫ్రమ్ ఫామ్ చేస్తున్నారు చాలామంది. సో అది చాలా మంచి కల్చర్ డెవలప్ అవుతుంది. నేను కూడా యువతకు చెప్పేది ఏంటంటే మెయిన్గా అగ్రికల్చర్ అనేది ఇది బిజినెస్ కాదు. అగ్రికల్చర్ ఈజ్ ఒక జీవిత విధానము. ప్రతి ఒక్కరికి అగ్రికల్చర్ తెలిసి ఉండాలి, బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ నా పొలం నాకు చాలా నేర్పిస్తుంది తెలుసా. అంటే నలుగురికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఉంది. ఆ పేషెన్స్, మనం వచ్చిన జీవితానికి విలువైంది, మనం ఎలా ఉండాలి ఒకరితో. ఈ పేషెన్స్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేస్తుంది, మన స్కిల్ని, మన జీవితానికి ఒక దారి చూపిస్తుంది. వ్యవసాయం అన్నది చిన్న విషయం కాదు. రైతు విజయ్ శ్రీగంధంలో అంతర పంటలుగా సీతాఫలం, జామతో పాటు అనేక రకాల పండ్ల మొక్కలు నాటారు. వీటన్నింటికి నీటిని అందించేందుకు ఉద్యాన శాఖ సహకారంతో పెద్ద ఫామ్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ ఫామ్ లో చేప పిల్లలను పెంచుతున్నారు. భవిష్యత్తులో మేకలు, గొర్రెలు, కోళ్ల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. తమ వ్యవసాయ క్షేత్రం నుండి నిరంతరం ఆదాయం పొందే మార్గాలను ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు. తర్వాత మొత్తం డ్రాగన్ ఫ్రూటే కాకుండా ఎప్పుడైనా మనము మన రిస్క్ని ఎట్లయితే మనము డైవర్సిఫై చేస్తామో, షేర్స్లల్లో వేరే రకంగా ల్యాండ్లో ఇలా ఇన్వెస్ట్ చేస్తామో, ఇదే విధంగా ప్రతి రైతు కూడా రకరకాల పంటలు వేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఒక పంటలో నష్టం వచ్చినా, ఒక పంటలో రేట్ లేకపోయినా మిగతా పంటలలో మనకు అది కవర్ అయిపోతుంది ఆదాయం. ఈ పండ్ల చెట్లన్నీ కడియంలో తెచ్చాము. ఈ 2 ఎకరాలలో ఒక 1000 శ్రీగంధం ప్లాంట్స్, మధ్యలో ఇంటర్ క్రాప్స్ ఏంటంటే సీతాఫల్, జామ, అన్ని రకాల పండ్ల చెట్లు దీంట్లో పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ శ్రీగంధం తీసుకుంటే దాదాపు 15 to 20 ఇయర్స్ తర్వాత మనకు దాని ఆదాయం కనిపిస్తుంది. ఈ మధ్యలో మనకు సీతాఫల్ కానీ, జామ కానీ, ఇంకా రకరకాల పండ్ల చెట్లు. ట్రెడిషనల్ క్రాప్సే కాకుండా ప్రతి ఒక్కరు ట్రెడిషనల్ క్రాప్స్ వేయడం వల్ల దాని రేటు కూడా ఒకటేసారి మార్కెట్లోకి దిగుబడి వచ్చి రేటు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రకరకాల పండ్ల సైడ్ మనం డైవర్ట్ అయిపోవడంలో పండ్లు ఎప్పుడైనా అందరూ తింటారు. దీని మార్కెటింగ్ ఒకసారి ఛానల్ డెవలప్ చేసుకుంటే రైతుకు కూడా రెగ్యులర్గా ఆదాయం వచ్చేది. ఇది లోకల్ మార్కెట్లో మనం ప్రతి పండు కూడా అమ్మగలుగుతాం. ఏ రైతుకైనా కూడా రెగ్యులర్ ఆదాయం. మధ్యలో నేను ఇంకో డ్రిప్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ పండ్ల చెట్ల మధ్యలో 2 లైన్లు వేయడం జరిగింది. ఈ 2 లైన్లు డ్రిప్ ప్రొవిజన్ ఎందుకు పెట్టామంటే మళ్ళీ నేను కూరగాయలు వేసుకోవచ్చు, బెండకాయలు, టమాటో, మిర్చి ఇవన్నీ వేద్దామన్న ప్లానింగ్ కూడా ఉంది. సో ప్రతిదానికి ప్రొవిజన్ పెట్టుకున్నాము. ఎక్కడ కూడా నేను ఇంచు జాగా కూడా ఖాళీ వదలలేదు. సో ఈ విధంగా అన్ని రకాల పండ్ల చెట్లు వేయడం జరిగింది. దీని ఏజ్ ఆఫ్ ద ఫార్మ్ వచ్చేసి 1.5 year మాత్రమే. నాకు తెలిసి ఇంకో 2 yearsలో ఇది
ఒక ఫారెస్ట్ లెక్క అయిపోతుంది. ఇప్పుడే అట్లా కనిపిస్తుంది మీకు. ఇది నేను ఒక యాక్చువల్గా ఫస్ట్ నేను ఏదో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ల్యాండ్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ తర్వాత దీని మీద నాకు మక్కువ పెరిగి ఇంట్రెస్ట్ పెరగడం వల్ల దీన్ని ఎలాగైనా రోల్ మోడల్గా చూపిద్దాము, ఎవరైనా పక్కన చుట్టుపక్కల రైతులు ఎవరు ఉన్నా కూడా వాళ్ళకు ఒక అవగాహన కల్పించే విధంగా ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్ది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఒక 4 ఎకరాల్లో ఏం చేయొచ్చు, ఎవరైనా రైతులు వచ్చినా కూడా నాకున్న నాలెడ్జ్తోని నాకున్న అవగాహనతోని వాళ్ళకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వాళ్ళకు ఒక సలహాలు ఇవ్వడానికి కానీ నేను రెడీగా ఉన్నాను. ఫామ్ పాండ్ ముఖ్యంగా చెప్పాలంటే నా పొలంలో ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఇది ఈశాన్య మూలలో చేయడం జరిగింది. సో ఈ ఫామ్ పాండ్ వచ్చేసి దీని కొలతలు 20 మీటర్ బై 20 మీటర్, ఈ డెప్త్ వచ్చేసి 12 ఫీట్. ఇది నేను హార్టికల్చర్ సార్ చంద్రశేఖర్ గారు చెప్పినప్పుడు ఇది నాకు అవసరమా, దాదాపు ½ ఎకర్ వేస్ట్ అవుతుంది అనుకున్నా, కానీ ఇది నన్ను కాపాడింది. ఇక్కడ 2 బోర్లు ఉన్నాయి, ఎండాకాలంలో కొంచెం అటు ఇటు అవుతుంటుంది వాటర్. సో ఆ టైంలో ఇది నన్ను కాపాడుతుంది. సో ఈ 4 ఎకరాలకు సంబంధించినంత వరకు ఈ వాటర్ సరిపోయేంతనే ఉంది కరెక్ట్గా, మరీ ఎక్కువ లేదు తక్కువ లేదు. కానీ ఈ స్టోరేజ్ ఉండడం వల్ల నాకు అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే ఎట్లాగో మనం ఈ స్టోరేజ్ పెట్టాం కదా అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ రైతులకు ఏదైతే చేపలు ఉచిత పంపిణీ చేస్తుందో, నేను లాస్ట్ ఇయర్ ఈ చేపలు వేయడం జరిగింది. దాదాపు నేను 2000 చేపలు వేయడం జరిగింది. అది కూడా ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఫీడ్ వేయడం వల్ల నేను, ఎందుకంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదు దీనికి, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన చేపలనే మనం ఇక్కడ వేయడం జరిగింది. దానివల్ల మనకు కూడా అదొక అడిషనల్ ఆదాయం కూడా వస్తూ ఉన్నది చేపల వల్ల కూడా. సో ఈ విధంగా కొరమీను కూడా నేను స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఈ ఫామ్ పాండ్లు మెయింటైన్ చేయడం వల్ల వాటర్ వేస్టేజ్ కూడా జరగదు. ఎంత అవసరమో అంతే డ్రిప్ ప్రకారం ఇచ్చేసి వదిలేస్తాము. ఈ కవర్ వచ్చేసి ఇది 500 మైక్రాన్ కవరు, ఇది వేరే స్టేట్ నుంచి తెప్పియడం జరిగింది. దీని లైఫ్ వచ్చేసి 7 to 8 years అనమాట. దీనికి కాస్ట్ వచ్చేసి 1,25,000 అయి ఉంటుంది దగ్గర. దీంట్లో 75,000 కవర్ కాస్ట్ అనమాట. కానీ నాకు గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి నాకు 75,000 దీని ఆల్రెడీ అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. దీంట్లో సబ్సిడీ అమౌంట్. మనము ఇష్టంతో కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించగలమన్నది నా యొక్క గట్టి నమ్మకం. ఏదో ఒక పంట సాగుపై ఆధారపడి జీవించే రైతు కుటుంబాలు ఆదాయపరంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటాయి. ఏక పంటల సాగుతో తగినంత ఆదాయం పొందలేక అప్పుల పాలవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ దుస్థితి నుంచి రైతులు బయటపడాలంటే సమీకృత సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గమని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకులి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.